నమస్తే జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం. విద్యార్థులు ర్యాగింగ్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అన్నారు. ఈ మేరకు రామగుండంలోని సింగరేణి మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని, తద్వారా సమాజ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. కళాశాలలో మొదటి నుంచి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సింగరేణి మెడికల్ కళాశాలకు విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తున్నారని, వారికి ఎలాంటి ఆందోళనలు, భయం లేకుండా యాంటీ ర్యాగింగ్ డ్రగ్స్ తో పాటు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ తెలిపారు. ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే తామే పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. Other than that, a lot of people is trying to get into the MBBS, but nobody will get. That means jobs the government hospital దానికి డాక్టర్ అప్లై చేయాలి. ఇండైరెక్ట్ ఎందుకంటే ఎగ్జాంపుల్ అది ఇండైరెక్ట్ ర్యాగింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఫ్రెండ్షిప్ అని అబ్బాయి కానీ సూసైడ్ చేస్తున్న వరకు, లేకపోతే వాళ్ళ యొక్క స్టడీ అనేది క్విట్ చేసే వరకు వెళ్తుంది. సో ఇండైరెక్ట్ మనం వెళ్ళగానే మనకి మంచి వీసా పాస్పోర్ట్ చేతిలో పెట్టాలా? పెట్టాలి. అది ఎక్కువ అయింది అంటే చెప్పండి, మన పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, చాకి వేస్తారు. మీ అందరూ తెలుసు కదా, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎవరి వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లం ఉందా లేదా అంత ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి ఏం చేస్తారు. now the people outside what they talk, next to the God, doctor is the God they talk. Yes to life. No to drugs. Say yes to life. గోదావరి ఖనికి వచ్చాము. ప్రిన్సిపల్ గారు, ఫార్మర్ ప్రిన్సిపల్ గారు, మా ఏసీపీ గారు అందరు కలిసి ఇక్కడ ఈరోజు స్టూడెంట్కి ఏ విధంగా డ్రగ్స్తో దూరంగా ఉండాలి, సైబర్ క్రైమ్తో సేవ్ ఉండాలి, అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మధ్యలో ఇష్యూస్ లేకుండా, ర్యాగింగ్ సబ్జెక్ట్స్ లేకుండా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాము. ప్రిన్సిపల్ గారు చాలా మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆ స్టెప్స్లో మేము కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి ఈ క్యాంపస్కి ర్యాగింగ్ ఫ్రీ, డ్రగ్స్ ఫ్రీగా చేసి ఇక్కడ ఉన్న అందరు స్టూడెంట్స్కి ఒక మంచి వాతావరణం ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ 3 అంశాల మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా లాస్ట్ వీక్ నేను సిపి గారిని కలిసినప్పుడు సిపి గారు చెప్పారనమాట, ర్యాగింగ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి, మళ్ళీ డ్రగ్స్ గురించి ఒకటి ప్రోగ్రాము, ఒకటి సైబర్ క్రైమ్స్ గురించి మేము అడ్రస్ చేస్తాము. దీని ప్రోగ్రామ్ని కొంచెం కండక్ట్ చేయాలా మెయిన్ కోఆర్డినేషన్ విత్ సెమ్స్ మెడికల్ కాలేజ్ నుంచి. అంటే నేను దాన్ని ప్రెస్టీజ్గా తీసుకొని ఈరోజు డేట్ ఫిక్స్ చేసి నవంబర్ 14 రోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు ఆర్గనైజ్ చేశాము. ముఖ్యంగా 3 ఇష్యూస్ మీద ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ క్రియేట్. ఒకటి ర్యాగింగ్ గురించి. ర్యాగింగ్ వల్ల చాలా స్టూడెంట్స్, ఎందుకంటే దూరం నుంచి స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ చదువుకోవడానికి, లోకల్ కాకుండా, తెలంగాణ నుంచి కాకుండా ఆంధ్ర సైడ్ నుంచి కానీ వేరే స్టేట్స్, ఆల్ ఇండియా కోటాల నుంచి, లైక్ జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్, బీహార్ నుంచి అందరూ కూడా చదువుకోవడానికి వస్తారు. సో వాళ్ళకి చాలా భయం ఉంటుంది, ఇక్కడ ఏమైనా ర్యాగింగ్ చేస్తారా అన్నట్టు భయం ఉంటుంది. సో వాళ్ళ భయం పోగొట్టడానికే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసామన్నమాట. అంటే ఇక్కడ ర్యాగింగ్ అనేది జరగదు, మీకు సేఫ్టీ ఉంటుంది. మేము అందుగురించే పోలీస్ వాళ్ళని కూడా పిలిపించి ఎవరైతే ర్యాగింగ్ చేస్తానో వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పాలని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసాము. అంటే మేము ఇట్ సెల్ఫే ర్యాగింగ్ ఎవరు చేస్తే నేనే చెప్పాను ఇందాక స్పీచ్లో, ఎవరైనా ర్యాగింగ్ చేస్తే నేనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను ఆ స్టూడెంట్స్. సో దీంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు ర్యాగింగ్ నుంచి. సో వాళ్ళకి రూల్స్ కూడా చెప్పాను, ర్యాగింగ్ చేస్తే ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది.
రేపు ఫ్యూచర్లో వాళ్ళ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎంబీబీఎస్ సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఎన్ఎంసీ ప్రకారం సీట్ క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ వాళ్ళకి ఎక్కడ కూడా బయట దేశం వెళ్ళడానికి పాస్పోర్ట్ క్యాన్సిల్ అవుతుంది, వాళ్ళ ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది, అదర్ ఎనీ పీజీ సీట్స్ కూడా రావడానికి ఆస్కారం ఉండదు. సో ఇవన్నీ ఉద్దేశించి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాము స్టూడెంట్స్కి. సో దట్ ఇక్కడ ర్యాగింగ్ జరగకుండా మీరు హ్యాపీగా మీకు ఏం ఫెసిలిటీస్ కావాలంటే ఆ ఫెసిలిటీస్ ఇస్తాం మీకు స్టూడెంట్స్కి ఈ ఇన్స్టిట్యూషన్లో. బట్ మీరు ర్యాగింగ్ మాత్రం చేయకూడదు. ఇక్కడ ర్యాగింగ్ అనేది కనబడకూడదు. సిన్స్ రామగుండంలో ర్యాగింగ్ మాత్రం కనబడకూడదు అని మేము అడ్వైజ్ చేశాము. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా చక్కగా చెప్పారు. ర్యాగింగ్ గురించి చేస్తే ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఏమేమి శిక్షలు ఉంటాయి అవి కూడా చెప్పారు. తదుపరి అగైన్ మళ్ళీ డ్రగ్స్ వాడితే ఎలా సొసైటీకి బ్యాడ్గా ఉంటుందో, మన కంట్రీకి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో, ఇన్స్టిట్యూషన్కి ఎంత బ్యాడ్ పేరు వస్తుందో. యాక్చువల్లీ డాక్టర్సే మందులు రాస్తారు. సో డాక్టర్స్కే డ్రగ్స్ తీసుకున్నారంటే ఎంత చెడ్డ పేరు. సో వీళ్ళే సొసైటీకి మీరు డ్రగ్స్ తీసుకోవద్దని అడ్వైస్ చేస్తారు. సో డాక్టర్సే డ్రగ్స్ తీసుకుంటే ఎంత చెడ్డ పేరు వస్తుంది ఇన్స్టిట్యూషన్కి. సో ఆ ఇన్స్టిట్యూషన్కి చెడ్డ పేరు వస్తే రేపు ఫ్యూచర్లో గ్రేడింగ్ అనేది కూడా పడిపోతుంది ఇన్స్టిట్యూషన్. సో దాని గురించి ఉద్దేశించి కూడా మేము డ్రగ్స్ గురించి వాడద్దు, డ్రగ్స్ వాడినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పాము. పోలీస్ పీపుల్ ఆల్సో కూడా చెప్పారు వాళ్ళకు, డ్రగ్స్ ఏదైనా వాడితే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని. సో దాన్ని ఉద్దేశించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం ఈరోజు. లాస్ట్లీ సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడారు, సిపి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. సైబర్ క్రైమ్స్ మెయిన్లీ ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చే ఈ తరుణంలో లాట్ ఆఫ్ ఏం చేస్తున్నారంటే పేషెంట్ యొక్క డేటా ఉంటుంది, అది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి డాక్టర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ. సో దాన్ని ఒక్కొక్కసారి సైబర్ క్రైమ్ హ్యాక్ చేసి లీక్ చేసి బయట వాడుతూ ఉంటారు. సో అది చాలా ఇబ్బందికరమైన విషయం ఫర్ ద పేషెంట్స్. సో ఇది వన్ ఆఫ్ ద సైబర్ క్రైమ్ ఒక నేరం అన్నమాట. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సిపి గారు కూడా అడ్వైజ్ చేశారు, మేము కూడా అడ్వైజ్ చేశాము. ప్లస్ అదర్ ఇష్యూస్, సైబర్ క్రైమ్ ఇష్యూస్ లైక్ హ్యాకింగ్, ఫోన్ హ్యాకింగ్, మనీ హ్యాకింగ్, అవన్నీ ఎలా జరుగుతాయి, మార్ఫింగ్, ఫొటోస్ మార్ఫింగ్ ఎలా జరుగుతాయి, అవన్నీ జరిగితే ఎలా సైబర్ క్రైమ్ని ఎలా అప్రోచ్ కావాలనేది ఉద్దేశించి కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశాం. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయినందుకు నేను అందరు స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, మీడియా తరఫున అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.